ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారము, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే బండపు బగారాకుని అలాగే 4 లవంగ ముక్కలను వేసుకొని 1 కప్పు ఆనియన్స్ని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలి. 2 కప్పుల దాకా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా ఇలా తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అవి ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ను వేసుకోవాలి. 1 టీ గ్లాస్ మందం నీళ్లను పోసి ఫ్రై చేసిన ఏవైతే ఎగ్స్ ఉన్నాయో వాటిని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 7 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. అంతేనండి, టేస్టీ ఎగ్ టమాటా కర్రీ.